నా పేరు శ్రీరామ్ శర్మ. అందరికీ తెలుసు, కోర్టు గౌను లేకుండా గౌరవ సుప్రీంకోర్టులో కానీ గౌరవ హైకోర్టులలో కానీ ఆర్గ్యుమెంట్ చెప్పుకోవడానికి వీల్లేదు, జడ్జి గారి ముందు ఎపేర్ అవ్వడానికి వీల్లేదు. ఇది ఎండాకాలం తప్ప ఏ కాలంలో అయినా కోటు గౌను వేసుకుంటే ఏం కాదు. కానీ ఎండాకాలంలో కోటు కానీ గౌను కానీ రెండు కానీ వేస్తుంటే చెమటతో చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందిని చూసుకుని బార్ కౌన్సిల్కి సంబంధించిన కొంతమంది అడ్వకేట్లు గౌరవ సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఈ సమ్మర్ అంతా కూడా మేము ఓన్లీ కాలర్ బ్యాండ్ కట్టుకుంటాము, కోటు లేకుండా గౌన్ లేకుండా మేము ఆర్గ్యూ చేస్తాము, దీనికి రిలాక్సేషన్ ఇవ్వండి అని కేసు వేశారు. శైలేంద్ర మినీ త్రిపాఠి వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది సుప్రీంకోర్టులో ఇంకా వచ్చే 2-3 రోజుల్లో హీరింగ్కి వస్తుంది. కరెక్టే సదరు పిటిషనర్ చెప్పింది. ఎండాకాలంలో కోటు గౌను వేసుకుని వెళ్ళాలి అంటే చాలా కష్టం, ఉక్కబోతుంటుంది, షర్ట్స్ అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి రిలాక్సేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇది కొన్ని హైకోర్టులు కేవలం కాలర్ బ్యాండ్ కట్టుకుని లోయర్ కోర్ట్స్ సబార్డినేట్ కోర్ట్స్ కేవలం కాలర్ బ్యాండ్ కట్టుకుని ఆర్గ్యూ చేయొచ్చు. కొన్ని హైకోర్టులు మాత్రం స్ట్రిక్ట్గా కోటు గౌను కాలర్ బ్యాండు వేసుకోవాల్సిందే, ధరించవలసిందే, సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా. ఇట్లా రిలాక్సేషన్ ఇవ్వండి అని గౌరవ సుప్రీంకోర్టులో కొంతమంది బార్ కౌన్సిల్ మెంబర్లు, బార్ అసోసియేషన్ మెంబర్లు పిటిషన్ ఫైల్ చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు ఇవ్వండి, ఇట్లా ఫుల్ డ్రెస్ వేసుకుని సమ్మర్లో చేస్తే చాలా ఇబ్బందిగా ఉంది, కనీసం ఈ ఎండాకాలం మట్టుకు కాలర్ బ్యాండ్తోనే వితౌట్ కోటు వితౌట్ గాను మాకు ఆర్గ్యుమెంట్ చెప్పడానికి కోర్టులో ఎపేర్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి బార్ కౌన్సిల్కి అని పిటిషన్ పెట్టారు. ఇది ఇవాళ రేపు హీరింగ్కి వస్తుంది. ఇది మాత్రం ఆర్డర్ అయితే చాలా బాగుంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.